గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. మన గుళ్ళో ప్రభాత పూజలు అయిన తర్వాత సంప్రదాయం ప్రకారం చెప్పుకోవాలి ఇతిహాసం. నేటి వరకు మనం ఆది, సభారణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌత్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూజ చేసి, శాంతి పర్వంలో కూడా మనం 269 అధ్యాయాలు పూర్తి చేసి 270వ అధ్యాయంలోని 12వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 13వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షాంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. ఏవ ప్రథమః కల్పః తమేవాభ్యాచరన్ సః తేషాం నాసీద్విధాతవ్యం ప్రాయశ్చిత్తం కథంచన. ఉత్తమ ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి ప్రాయశ్చిత్తం చేసుకునే అవసరం ఎప్పటికీ రాదు. తస్మిన్ విధౌ స్థితానాం హి ప్రాయశ్చిత్తన్న విద్యతే దుర్బలాత్మనః ఉత్పన్నం ప్రాయశ్చిత్తమిత శృతి. కేవలం దుర్బల హృదయుల కోసమే ప్రాయశ్చిత్తమని సాక్షాత్తు వేదమే చెప్పింది. ఏవం బహువిధాభిప్రాయ పురాణా యజ్ఞవాహనా త్రైవిద్య వృద్ధా శుచః వృత్తవంతో యశస్వినః. ఇలా పూర్వం బ్రాహ్మణులు ఎన్నో యజ్ఞాలు ఆచరించేవాళ్ళు. వారు వైదిక విజ్ఞానంలో వృద్ధులు, శుచులు, శీలవంతులు, కీర్తిమంతులు. వయసులో చిన్నవాళ్ళైనా వైదిక విజ్ఞానంలో వృద్ధులుగా ఉండేవారు. అదనమాట. యజంతో హర్యజ్ఞై నిరాశీర్బంధనా బుధ తేషాం యజ్ఞాశ్చ వేదాశ్చ కర్మాణి చ యథాతమం. అటువంటి విద్వాంసులు నిష్కాములై బంధరహితులై ప్రతిరోజులు యజ్ఞాలు చేసేవారు. వారి యజ్ఞాలు, వేదాలు, కర్మలు అన్నీ కూడా శాస్త్రానుగుణంగా ఉంటాయి. ఆగమాశ్చేదాకాలే సంకల్పాశ్చేదాక్రమం అపేత కామ క్రోధానాం దుశ్చరాచార కర్మణాం. వారు కామ క్రోధం రహితులు, అంటే వాళ్ళకి కోరిక ఉండదు, కోపం ఉండదు. దుష్కరమైన కర్మల్ని చాలా తేలిగ్గా చేసేస్తారు వాళ్ళు. వారి మనస్సుల్లో క్రమంగా సమయోచితమైన సత్సంకల్పాలు, శాస్త్రజ్ఞానము కలుగుతాయి. స్వకర్మభిః సంసితానాం ప్రకృత్యా సంసితాత్మనాం రుజూనాం సమనిచ్చానాం స్వేషు కర్మసు వర్తతాం. వారు చేసే కర్మల చేత వారు ప్రశంసింపబడతారు. స్వభావం చేత కూడా ప్రశస్తమైన బుద్ధి గలవారు. ఆర్జవం, శమం కలిగి ఉంటారు. స్వధర్మపరాణులై ఉంటారు. సర్వమానం చ మే వాసీత్ ఇతి నః శాశ్వతీ శృతి తేషామదీన సత్వానాం దుశ్చరాచార కర్మణాం. ఉదార హృదయులై దుష్కర కర్మలని కూడా సుకరంగా చేయగల వారి కర్మలన్నీ
మోక్షప్రదానే అని పూర్వం నుండి వింటున్నాం. స్వకర్మభి సంభృతానా తపో ఘోరత్వమాగతం తం సదాచారమాశ్చర్యం పురాణం శాశ్వతం ధ్రువం. వారు స్వకర్మలతో సంపూర్ణులు, అవిద్యను పోగొట్టగల తపస్సును చేసిన వాళ్ళు. వారి సదాచారం ఆశ్చర్యకరంగా ఉంటుంది. వారికి పురాతనము శాశ్వతము నాశరహితమైన బ్రహ్మఫలం లభించేది. అశత్రువద్భిశ్చరితం కించిత్ ధర్మేషు సూక్ష్మత నిరాపద్ధర్మ ఆచార అప్రమేయో అపరాభవ. చాలామంది ధర్మ సూక్ష్మాలు ఆచరింపలేరు. నిజానికి వేద ధర్మాలు ఆచారాలు ఆపత్తి లేనివి, ప్రమాదం కానీ పరాభవం కానీ లేనివి. అవి సర్వవర్ణేషు జాతేషు నాసీత్ కించిత్ వ్యతిక్రమ వ్యస్తమేకం చతుర్థా హి బ్రాహ్మణ ఆశ్రమం విధు. వర్ణాశ్రమాల విషయంలో పూర్వం ఏమాత్రం వ్యతిక్రమం ఉండేది కాదు. ఒకే ఆశ్రమం అవస్థాభేదంతో 4గా విభజింపబడిందని బ్రాహ్మణులు ఎరుగుదురు. వర్ణాశ్రమాల విషయంలో ఏ మాత్రము వ్యతిరేకత ఉండేది కాదు. అందుకోసం రామరాజ్యం రామరాజ్యం అని ఇప్పుడు అంటున్నాం మనం. రామరాజ్యంలో రాముడు చిన్న తప్పు చేసినందుకు శూద్రుణ్ణి తలకాయ నరికేస్తాడు. అంటే వర్ణాశ్రమ ధర్మాలు ఎవరి వాళ్ళు పాటించాలి. శూద్రుడు తపస్సు చేయకూడదని శాస్త్రం వేదం చెప్పింది. అటువంటి శూద్రుడు తపస్సు చేసినందుకు రామరాజ్యంలో ఒక చిన్న పిల్లవాడు మరణించాట. ఆ మరణించిన పిల్లవాడిని తీసుకొని తండ్రి రాజు దగ్గరికి వస్తాడు. ఆ సమయంలో నారదుడు వచ్చిన ఆయన, ఇదిగో దీనివల్ల అంటే రామరాజ్యంలో 4 వర్ణాల వాళ్ళు కూడాను ఎవరి ఆశ్రమ ధర్మాలు వాళ్ళు పాటించేవాళ్ళు అన్నమాట. అందువల్ల బాల్య మరణాలు ఉండేవి కాదు అని చెప్తారు. అందుకోసమే రామరాజ్యం అని పేరు వచ్చింది. మరి ఒక బాలుడు మరణించాడంటే దానికి కారణం ఏంటో నారదుడు చెప్తాడు. నీ రాజ్యంలో ఒక శూద్రుడు తపస్సు చేస్తున్నాడయ్యా, వ్యతిక్రమణ జరిగింది ఆశ్రమ ధర్మాలకి, కాబట్టి వర్ణ ధర్మాలకి అతిక్రమణ జరిగింది. వెంటనే వెళ్ళి నీ పుష్పక విమానం ఎక్కి, అంటే రావణుడి దగ్గర నుంచి జయంతి తెచ్చుకున్న పుష్పక విమానం ఉంది కదా, తిరిగి పట్టుకోవాడిని, వాడికి శిక్ష వేయి, అప్పుడు ఈ బాలుడు బతుకుతాడు అని చెప్తాడు. అదే ఇక్కడ కూడా చెప్పబడింది. అలానే చేస్తాడు రాముడు, ఆ బాలుడు మళ్ళీ బతుకుతాడు. అప్పటిదాకా ఒక నూనె ద్రోణిలో వేసి అట్టి పెట్టమని లక్ష్మణుడికి ఆజ్ఞాపన చేస్తాడు ఆ రాముడు వెళ్ళేటప్పుడు. నేను మళ్ళీ వస్తాను, వచ్చేదాకా అది ఆ శవాన్ని అలానే ఉంచాలి. కాబట్టి ఈ ధర్మ సూక్ష్మాలు ఆచరించాలి. ఏమాత్రం వ్యతిరేకత ఉండకూడదు వర్ణ ఆశ్రమాల విషయంలో. ఆశ్రమాల విషయంలో కూడా బ్రహ్మచర్య ఆశ్రమంలో ఏం చేయాలో అవే చేయాలి. మరి గృహస్థాశ్రమంలో ఏం చేయాలో అవే చేయాలి. వానప్రస్థాశ్రమంలో ఏం చేయాలో అవే చేయాలి. సన్యాసాశ్రమంలో ఏం చేయాలో అవే చేయాలి. సన్యాసి వేషం వేసుకొని మంచం మీద పడుకోకూడదు. సన్యాసాశ్రమం వేసుకొని మరి ఎవరి చేతగా కూడా నమస్కరింపబడకూడదు అని కూడా శాస్త్రం. సన్యాసికి నమస్కరించకూడదని శాస్త్రం. ఇంకా సన్యాసి చేయకూడనివి చాలా ఉన్నాయి. స్త్రీలను దగ్గరికి రానివ్వకూడదు. తర్వాత ఓపికన్నంత వరకు ఒక ఊరిలో ఒక రోజు కన్నా ఎక్కువ ఉండకూడదు. 2వ రోజు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఓపిక లేనప్పుడు ఒక దేవాలయం దగ్గర మఠాలు ఉంటాయి. ఇదివరకు ఉండేవి ఖచ్చితంగా. ప్రతి దేవాలయంలో సన్యాసుల కోసమే ఒక మఠం ఉండేది. పక్కన చిన్న ఒక రూమ్ పెట్టు, అందులో ఉంటారు. ఆ సన్యాసం పుచ్చుకొని నడవలేని వాళ్ళు, కేవలం నడవలేని వాళ్ళే. నడవగల వాళ్ళు నడుస్తూనే ఉండాలి. ఓపిక తగ్గేదాకా నడుస్తూనే ఉండాలి. ఓపిక తగ్గిన తర్వాత ఒక దేవాలయ సన్నిధిలో వాళ్ళు గడపాలి. ఇవి శాస్త్రాలు, ఇవి ఆశ్రమ ధర్మాలు.
అటువంటి అదే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు అతిథిని దేవుడిగా భావించాలి. అది తర్వాత బ్రహ్మచారులకి సన్యాసులకి భోజనం పెట్టాలి. గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు వాళ్ళ ధర్మాలు ఇవన్నీ. బ్రహ్మచారిగా ఉన్నవాడు పగలు నిద్రపోకూడదు, ఎప్పుడు చదువులోనే ఉండాలి పగలంతా కూడా. వానప్రస్థాశ్రమంలో ఉన్నవాడు వాడు గృహస్థాశ్రమంలో బ్రహ్మచర్యాశ్రమంలో లాగానే రోజు చక్కగా సంధ్యావందనం అగ్నిహోత్రం ఇవన్నీ చేసుకోవాలి. కేవలం సన్యాసికే అవి లేకుండా ఉంటాయి. సన్యాసత్వం అంటే ఏమీ లేదు, కేవలం ఆ దేవుడి మీద ధ్యాస తప్పితే మరొకటి ఉండకూడదన్నమాట. అందుకోసమే రమణ మహర్షి కూడా ఆయన క్యాన్సర్ వచ్చి గడ్డ ఇంతలావుగా ఉంటే డాక్టర్ ఆపరేషన్ చేస్తానంటే నేను ఎక్కడికి రాను, వచ్చి చేసుకుంటే చేసుకోండి, నాకు మత్తు కూడా అవసరం లేదు, కోసేయాలంటే కోసేసుకోండి అని చెప్తాడు ఆయన. ఆయనకి బాధ కూడా తెలియని స్థితి, అంత భగవంతుల్లో ఆయన లీనమైపోయాడనమాట. నిజమైన సన్యాసి అలా లీనమైపోతాడు, ఎప్పుడు భగవంతుడి స్మరణే. ఇవన్నీ కూడా ఆశ్రమ ధర్మాలు. సరే, ఇందాక మనం వర్ణ ధర్మాల గురించి ఉదాహరణ చెప్పుకున్నాం రామాయణ కథలో. అదే ఈ శ్లోకంలో అంతరార్థం. రేపు మనం 22వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీస్యా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.